రాష్ట్రంలో రాజకీయ వేడి స్టార్ట్ అయింది. రేపు హుస్నాబాద్లో 15వ తారీఖు నాడు మేనిఫెస్టోతో పాటు బీఫామ్లకు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 115 టికెట్లను ప్రకటించిన కేసీఆర్ 4 మరి రద్దీగా ఉండటం వల్ల వాటిని కూడా దాదాపుగా నామాత్రం చేశారు. ఈ పార్టీలోకి చేరికలు కూడా బాగానే జరుగుతున్నాయి. ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో గతంలో మరి వివిధ హోదాలలో పనిచేసి మరి చాలామందికి అపనస్తాలు అందించినటువంటి వ్యక్తి ఎండి ఓస్మాన్ ఈరోజు మరి బీఆర్ఎస్లో బండారు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇక్కడ డిక్లేర్ అయిన మరి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి శ్రీధర్ రెడ్డి గారు, అలా చూస్తే డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ గారి అధ్యక్షతన ఈరోజు మరి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారి యొక్క మనోగతాన్ని వారి మాట తెలుసుకుందాం. సో మొత్తమే చూస్తే ఎందుకు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు? ఇవాళ నేను మల్లాపూర్ 5th డివిజన్లో జాయిన్ అయ్యడం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో మన బండారు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే అన్నయ్య నేను ఒక గత 5 yearsకి వెళ్ళి చూస్తున్నాను. ఆయన అభివృద్ధి ఏంటంటే మన ఎడ్యుకేషన్లో అయినా సరే, మన ఎవరైనా ఫెన్యూరల్ ఎవరైనా చచ్చిపోయినా కానీ వాళ్ళకు కూడా సాయం చేయడము, మెడికల్ కిట్స్ అయినా, ఇంజనీరింగ్ అయినా, డిగ్రీ అయినా, ఏ విధంగా అయినా అన్న అనగానే సాయం చేయడానికి అన్న ముంగట ఉంటారు ఎప్పుడు. అన్నకి గెలిపిద్దామని భారీ మెజారిటీగా మా డివిజన్కి వెళ్ళి అథ్లెటిక్ మెజారిటీగా గెలిపిద్దామని నేను అన్నయ్యతో ఇప్పుడు జాయిన్ చేయడం జరిగింది. లీడర్షిప్ ఆఫ్ బిఎల్ఆర్లోనే పనిచేయడం జరుగుతుంది. అందుకే నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాను. ఎన్నో పార్టీలు ఉన్నాయి ఇప్పటికి కూడా, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కాదని మరి గతంలో మీరు ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వ్యక్తి యువదళలు కూడా పనిచేస్తారు. బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడం అంటే లక్ష్మారెడ్డి మీద ప్రేమనా, తెలంగాణ మీద ప్రేమనా, కేసీఆర్ మీద ప్రేమనా? ఇక్కడ చూస్తే ఏంటంటే 10 yearsకి వెళ్ళి తెలంగాణ బాగా డెవలప్మెంట్ అవుతుంది. కేటీఆర్ గారి సమక్షంలో అయినా సరే, కేసీఆర్ గారి సమక్షంలో అయినా సరే, ఇప్పుడు జాయిన్ అయిన లక్ష్మారెడ్డి గారి సమక్షంలో అయినా డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది పార్టీలో. అందుకే ఎందుకంటే అన్ని హైటెక్ సిటీలో చూడండి, రోడ్స్ అయినా సరే, మన దగ్గర చుట్టుపక్కల రోడ్స్ అయినా సరే, ఎవ్రీథింగ్ ఎడ్యుకేషన్ అయినా ఎవ్రీథింగ్ బాగుంది. అందుకే పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. ఇప్పటికే కారు ఉక్కిరి బిక్కిరిగా ఉంది, జనాలు ఎక్కువ, మరి సర్దుకపోతారా? అట్లా ఏం లేదు, పార్టీ అంతా కలుపుకోబోతుంది, అందరినీ బాగా చూసుకుంటుందని మానవతో ఉన్నాను. 100% పార్టీ అందరినీ చూస్తుంది. కింది లెవెల్కి వెళ్ళి పెద్ద లెవెల్ వరకు పార్టీ అందరినీ చూస్తుందని కోరుకుంటున్నాను. ఎంతమంది దట్ ఇచ్చి ఇక్కడ ఈ డివిజన్లో ఎంతమంది ఇచ్చే అవకాశం ఉంటుంది? ఈ డివిజన్లో 55,000 ఓట్స్ ఉన్నాయి. దాంట్లో మేము 75% మా బీఆర్ఎస్నే గెలుస్తుందని 100% నేను అనుకుంటున్నాను. ఎవరెవరు జాయిన్ అయ్యారు ఈరోజు యువతల టీం అంతా, మాది యువతల టీం కలిసి, మా బ్రదర్స్ అందరం కలిసి మా టీం మెంబర్స్ అందరు కలిసి దాదాపు 350 members వరకు జాయిన్ అయినాం. యంగ్స్టర్స్ అందరు కలిసి, పెద్దవాళ్ళు అందరు, చిన్నవాళ్ళు, అక్కలు చెల్లెళ్ళు అందరు కలిసి గెలిచారు, జాయిన్ అయ్యి జరిగింది. ఈ సందర్భంగా మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్తారు? మా మల్లాపూర్ డివిజన్ చాలా అభివృద్ధి జరగాలని, అన్నకి నేను దగ్గరుండి అన్న నాకు కొన్ని మాటలు చెప్పాడు, ఈ పనులు నేను చేసి పెడతా అని, అన్న త్రూగా నేను అన్ని వర్క్స్ చేపిస్తానని నేను అనుకుంటాను. సార్, విష్ ఆల్ ది బెస్ట్. మరి మీరు నిజంగానే మంచిగా పనిచేసి డివిజన్ అభివృద్ధి కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు, మల్లాపూర్.